తాగి మృతి చెందిన చిన్నారి కుటుంబానికి 10 లక్షల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఆయన ఇప్పుడు అందుబాటులో లేడా? ఎక్కడ ఉంటున్నాడు మరి? ఏ ఊరు వెళ్ళదు? రాజంపేట. రాగంపేట. మీది రాగంపేటనా? అంత ఒక 6 నెలల సంవత్సరంలోకి నడిచేస్తాడు. అంతే బ్యానర్ ఎఫెక్ట్ అన్నదా? అయినా అవ్వలేదండి. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి రాశారండి. ఇక్కడ ఇంకా అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ అవుదని రాశారా? ట్రీట్మెంట్ రాశారండి. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ రాయండి. కాకినాడలో ఉందంటే కాకినాడలో ఉందండి. కాకినాడ వెళ్తే ఇంకా అక్కడ అసలా లేదండి. అసలా లేకపోతే మీరు ఎక్కడుందో అక్కడ రాయాలి కదండి. లేట్ అయిపోతుంది కదా అంటే వాళ్ళు అన్నారండి ఇక్కడ లేదు, నువ్వు వెంటనే ఎమర్జెన్సీకి వైజాగ్ తీసుకెళ్ళిపోవాలంటే అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి అలా తీసుకెళ్ళిపోవాలి. ఓకే, నువ్వు చిన్న వయసులో పోగొట్టుకున్నా ఏం చేస్తున్నాను? బాధపడుతున్నాను. ఏం చేస్తున్నాను? 6 ఏళ్ళు కష్టపడి పెంచావు. ఇటు భర్త ఇబ్బంది పెడుతున్నాడు. దేవుడు నిన్ను ఈ పాప బాబుని కూడా ఇలా బతుకున్నలా కళ్ళలో పెట్టి చూసుకుంటుంటే ఇలాగ ఈ పాల రూపంలో వచ్చింది. ఓ దరిద్రుడు చేసిన పనానికి ఎంతమంది బలైపోయారు. బాధపడుతున్నాను. మా సార్ కూడా చాలా ఎప్పుడున్నా ఇలా తింటే సార్ డబ్బులు అదే చెప్పారు కదా. సార్లో బాగా చూసేసారు. ఇంకా అందరూ పాపం మీకు బలంగానే ఉన్నారు, మీకు సాయంగా ఉన్నారు. కానీ ఇంకా ఆ సన్నాసిగేడు ఆ పాల వ్యాపారం రూపంలో మీకు ముచ్చు ఇలా వచ్చేసింది. భలేవారు ఇలా కూర్చొని చాలా కష్టం. అదే చెప్తున్నారు. ఆ పాల్లో కలిపి ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఏదో అంటే పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కానీ ఏదో ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు మీకు ఒక ఆర్థిక సాయం ఉండాలి, తోడుగా ఉండాలి. నష్టం జరిగింది, ఆ కుటుంబం బాగుండాలి, ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని చెప్పి 10 లక్షల రూపాయలు ఇచ్చారమ్మా. ఇది జాగ్రత్తగా పెట్టుకుని బాధపడకు. మళ్ళీ మీ ఆయన వస్తారు, లేదని అవసరం అయితే మాట్లాడదాం. సిఐ గారు గట్టిగా పట్టుకొచ్చి సరే వేసి వాడి దూరంగా ఉంటున్నాడట. ఒకసారి మన లిమిట్సే కాబట్టి పిలిచి ఇప్పుడు వాడిని కూడా పిల్లాను. వచ్చాడా? రాలేదు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూర్చోబెట్టి ప్రభుత్వం మాత్రం ఆదుకుంది. కాదు, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి చాలా ఉందండి. లేట్ అవ్వకూడదండి. అవునండి. ఏదైనా అల్లుడిని కొంచెం కలుపుకుని జాగ్రత్తగా మళ్ళీ కాపురం నిలబెడతారు. తప్పకుండా సార్. నేను కాదు, ముఖ్యమంత్రి గారు ఇచ్చారమ్మా మీకు. ఇది మేము చెప్పడం వరకే. ఆ రోజు ఆయన మీ నాన్నగారు బాధపడుతుంటే చూడలేకపోయాం. ఆయన బాబు చనిపోయిన వెంటనే ఇమీడియట్గా కూడా మేము ఇక్కడికి వచ్చి పరామర్శిస్తే కనీసం ఆ చనిపోయినటువంటి బాబుని కూడా తెచ్చుకోవడానికి ఏదైతే ఆ యొక్క పార్థివ శరీరం ఉందో తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది ఉందనంటే ఆ వేళ 50,000 రూపాయలు ఆర్థికంగా సాయం చేసి అంబులెన్స్ ఏదో పెట్టుకుని తెచ్చుకోమన్నాము. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఇమీడియట్గా స్పందించారు. మీకు జరిగిన నష్టం అనేది ఇంకా భగవంతుడు కూడా తీర్చలేడు. కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఎంతవరకు చేయాలో అంతవరకు చేసింది. మంచి జీవితం భగవంతుడు ప్రసాదించాలని, నీ కష్టాలకు విముక్తి జరగాలని భగవంతుడు కోరుకుంటున్నాం. నీకు ఎప్పుడు కావాల్సిన మీ కుటుంబానికి కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ మీకు పూర్తిగా సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తాం.